టీమ్ లీడర్ కథానిక. హరిణి, ఇంకా ఎంతసేపు? మీ ఆఫీస్కి టైం అవుతోంది. మొదటి రోజే లేటుగా వెళ్తే బాగుండదు అని కవిత గట్టిగా అరిస్తే ఏ బదులు రాలేదు హరిణి గదిలోంచి. లేచినట్టే లేచి మళ్ళీ నిద్రపోయిందేమో డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుకుంటా అన్నాడు మూర్తి. ఏమో, ఎప్పుడు చూసినా తలుపేసుకునే ఉంటుంది. ఇంట్లో మనిషిలాగా కాక ఏదో గెస్ట్లా ఫోజులు ఒకటి. ఇదంతా మీ గారాబం ఎఫెక్ట్ అంది కవిత. అవునులే, మన ఇంట్లో నీకు ఏం నచ్చకపోయినా నేనే కారణం అని మళ్ళీ పేపర్లో తల దూర్చాడు మూర్తి. తలుపు తీసుకుని బయటికి వచ్చిన హరిణి, ఏమిటి మమ్మీ ఊరికనే ఆర్పులు నువ్వును? తలుపులు వేసుకుని బట్టలు మార్చుకోవడం కూడా తప్పేనా అంటూ కసురుకుంది. తలుపులు వేసుకుని బట్టలు మార్చుకోవడం తప్పు కాదే, పిలిచినా పలక్కపోవడం, విడిచేసిన బట్టలలా నేల మీద వదిలేయడం, తడి తువ్వాలు మంచం మీద విసిరేయడం తప్పు అని కవిత అనబోతూ ఉంటే, మనకి ఓ పని మనిషి ఉంది కదా, దానికి కొంచెం పని ఇవ్వాలి కదా, ఊరికినే దానికి డబ్బులు పోస్తే ఏం లాభం అంది హరిణి గడుసుగా. పని మనిషి ఉన్నది మనం ఏదైనా పని చేసుకోలేనప్పుడు సహాయం చేయడానికి, అంతేకాని మన పనంతా తన మీద రుద్దేయడానికి కాదు అని కవిత కోపంగా మాట్లాడుతుంటే మూర్తి లేచొచ్చి, ఇవాళ దానికి ఉద్యోగానికి మొదటి రోజు, బంగారు తల్లి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంది. దాన్ని ఆశీర్వదించి పంపక ఉదయాన్నే పని మనిషి గురించి డిబేట్ ఎందుకు అని కవితని వారించాడు. సరే, మీ ఆశీర్వాదాలు అని తర్వాత నేను వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్లో చేసిస్తాను, అక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్ అఖిల చెప్పింది అని బయలుదేరబోతూ తలుపు తీసి మళ్ళీ వెనక్కొచ్చి కవితతో, ఇదిగో మమ్మీ, ఫస్ట్ డే ఆఫీస్కి బయలుదేరుతుంటే మన పని మనిషి ఎదురొచ్చింది. శకునం మంచిదేనంటావా అని అడిగితే, ఏమోలే, ఎందుకైనా మంచిది, ఆ సోఫాలో 2 నిమిషాలు కూర్చుని కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళు అన్నాడు మూర్తి. లోపలికి వస్తూ తన చేతి సంచి ఓ వారగా పెడుతూ, అన్నట్టు ఈవేళ మీ ఆఫీసు మొదటి రోజు కదా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అని నవ్వుతూ లక్ష్మి అంటే, నాకు ఆల్రెడీ హరిణి అనే మంచి పేరు ఉందిలే, మళ్ళీ కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు, ఇంకా లోపలికి వెళ్ళి పని చూసుకో అంటూ విసురుగా బయలుదేరింది హరిణి. దీనికి ఉద్యోగం ఒకటి వచ్చిందేమో, ఒళ్ళు ఇంకా కొవ్వెక్కిందండి అని కవిత విసుక్కుంటుంటుంటే, పోనీలేండమ్మా చిన్నపిల్ల అంటూ లోపలికి వెళ్ళి ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టింది లక్ష్మి. మూర్తితో కవిత అంది, అలాగే అని చెబితే పోయేదానికి ఆ పొగరుబూతు జవాబేమిటి చెప్పండి? ఈ కాలం పిల్లలు ఏం చూసుకునో ఈ మిడిసిపాటు. ఏం చూసుకుని అంటే చేరుతూనే 25, 30, 40, 50 జీతాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇంట్లో ఏ బాధ్యత లేకుండా పెంచాం, మరి ఇంకెలా ఉంటుంది బదులిచ్చాడు మూర్తి. ఏమే లక్ష్మి, మీ అమ్మాయి కూడా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉందన్నావు కదా, తను మా హరిణిలాగే ఒళ్ళు పొగరుగా ఉంటుందా అంది కవిత. ఊరుకోండమ్మా, ఏదో చిన్నపిల్ల, బంగారు తల్లి మా హరిణమ్మ, ప్రతి దానికి ఎక్కువ ఆలోచించకండి అంటూ గిన్నెలు కడగడం మొదలెట్టింది లక్ష్మి. ఉదయాన్నే ఎక్కడి నుంచో బస్ ఎక్కి మరీ ఆ అపర్ణ ప్లాట్స్లో పనిచేయడానికి వస్తుంది లక్ష్మి. ఓ చిన్న వైరు బుట్టలో పెట్టుకున్న చిన్న బాక్సులో కొంచెం భోజనం తెచ్చుకుంటుంది. ఎవరేం పెట్టినా తినదు, తీసుకోదు. ఎవరేం పని చెప్పినా చేసి పెడుతుంది. ఎవరికి ఆవిడ్ని వదులుకోవాలనిపించదు. దీనికి తోడు ఎప్పుడూ డబ్బు విషయం మీద పెద్దగా బెట్టు చెయ్యదు. సరిగ్గా 4 ఇళ్లలో పనిచేస్తుందంతే. మా ఇంట్లో 1 గంట సేపు పని చెయ్యి, ఎంత కావాలన్నా ఇస్తాం అన్నా కూడా ఒప్పుకోదు. చూద్దాంలేండమ్మా అనేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం హుషారుగా ఇంటికి వచ్చిన హరిణి చెప్పింది, ఇవాళ ఫస్ట్ డే ఆఫీస్లో చాలా బాగుంది. లక్కీగా మా టీం లీడ్ కూడా అమ్మాయే, చాలా మంచిది. వర్క్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్గా చేసింది. లేకపోతే ఏ విధవ కింద పని చెయ్యాలా అని టెన్షన్ పడ్డాను. ఓన్లే, పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ముందు ఇంకా మంచి జరుగుతుంది అంది కవిత. ఇంటికి వచ్చానో లేదో మళ్ళీ ఆ పని మనిషి గొడవ మొదలెట్టావా విసుక్కుంటూ అడిగింది హరిణి. పని మనిషి అయితే తక్కువేమిటి? నువ్వు మీ ఆఫీస్లో పని మనిషివైతే తను మన ఇంట్లో పని మనిషి. కాకపోతే నీ చదువు మూలంగా జీతం ఎక్కువ, తనకి జీతం తక్కువ. ఆ మాటకొస్తే తనే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. నీకేమైనా పిచ్చా? నా వర్క్కి తన పనికి పోలికేంటి? అసలు నువ్వు నన్ను దానితో పోల్చడమే దారుణం. ఇంతకన్నా ఇన్సల్ట్ ఇంకోటి లేదు ఛా అనేసి తన గదిలోకి వెళ్ళి భళ్ళుని తలిపేసేసుకుంది. హరిణి వైపు అలా చూస్తుండిపోయింది కవిత.
సరే ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ, అమ్మా నేను ఇవాళ లేటుగా వస్తాను, సాయంత్రం మా టీం లీడర్ పార్టీ ఇస్తున్నారు అని హరిణి అంటే, సరేలే ఇవాళ మన లక్ష్మి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుట, ఇదిగో స్వీట్ తెచ్చింది అని కవిత అంది. అవన్నీ నేను తిననని తెలుసుగా, మన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసేయి అనేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్న హరిణి వైపు కవిత కోపంగాను లక్ష్మి నవ్వుతూను చూశారు. సాయంత్రం 6:30కి ఇంటికి వచ్చేసిన హరిణిని చూసి, లేటుగా వస్తానన్నావు అప్పుడే వచ్చేసావేంటే అని కవిత అడిగితే మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంచెం టీ తాగుతావా అని అడగడానికి వెళ్ళిన కవితకి హరిణి గది తలుపు తీసి ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు రాగానే బళ్ళున తలుపులు వేసుకునేది, ఇవాళ తలుపు వేసుకోలేదు, ఏమిటో స్పెషల్ అని నవ్వుతూ లోపలికి వెళ్ళేసరికి నేల మీద కూర్చుని మోకాళ్లలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న హరిణి కనిపించింది. ఏమయ్యిందే, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటూ గాభరాగా అడిగిన కవితతో, అమ్మా లక్ష్మి అంటూ వెక్కి వెక్కి పోతోంది హరిణి. ఏమైందే లక్ష్మికి కంగారుగా అంది కవిత. లక్ష్మి కాదమ్మా, లక్ష్మి గారు, మా టీం లీడ్ వాళ్ళ అమ్మ. ఆవిడ పని మనిషిగా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది. ఆవిడ పిల్లలు సెటిలైనా కూడా వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిన తన మనిషి పనిని గౌరవించుకోవాలని ఆ పని వదల్లేదట. అలాంటి గ్రేట్ ఉమెన్ని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను అంటూ ఏడుస్తున్న హరిణి వైపు మురిపెంగా చూసింది కవిత. చూడండి, ఇది చక్కటి కథ. జ్ఞానోదయం కలగాలి. కథనాన్ని చదవటానికి మరి ఎదురు చూస్తున్న మీరందరూ కూడా వినడానికి ఆసక్తి చూపించే మీ అందరికీ కూడా ఒక చక్కటి కథని ఇవాళ రోజు నేను అందించగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.